హైవేర్స్ భయ్యా సన్నీ యాదవ్ అనబడే వ్యక్తికి సంబంధించి ఈరోజు నెటిజన్లు రెస్పాండ్ అవుతున్న విధానం, అతని ఫ్యాన్స్ అభిమానులు ఎవరో నిన్న కొంచెం హడావుడి చేశారు, కానీ వన్ బై వన్ నిజాలు తెలిసిన తర్వాత వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు. ఇక వాళ్ళ నాన్న అన్ని దేశాలకు వెళ్ళినట్టే మా అబ్బాయి పాకిస్తాన్కి వెళ్ళాడు, అంత మాత్రం మా అబ్బాయి దేశద్రోహం అవుతాడా, మా అబ్బాయి మీద లేనిపోని విధంగా వీడియోలు చదివిన ఆయన అన్నాడు. తీరా చూస్తే ఆయనేం తక్కువడు కాదండి అని చెప్పేసి కొంతమంది కామెంట్లు పెట్టుకుంటా ఆయన ఏం చేశాడు ఏంటి, వాళ్ళ కొడుకు కేసులు ఇరుక్కున్నప్పుడు ఈయన ఏం చేశాడు అండ్ వీళ్ళకి ఇంటి దగ్గర పెద్ద ఇల్లేది కడుతున్నారంట ఊరిలో నూతనగల మండలం చిలపకుంటలో ఎక్కడ అంత పెద్ద ఇల్లు ఎలా కడుతున్నారు, అంత డబ్బు ఎలా వచ్చింది వాళ్ళకి, ఆయనకి తెలియదా వాళ్ళ కొడుకు బెట్టింగ్ హౌస్ ప్రమోట్ చేశాడని, ఆయన తెలియదా వాళ్ళ కొడుకు ఏమేం చేశాడు ఏంటని, అన్నీ తెలుసండి మీరు పాపం అనొద్దని అంటున్నారు. సరే పాపమా లేదన్నది వదిలేద్దాం. ఇప్పుడు మనకు రాసిన క్లారిటీ ఏంటంటే కోతి కొబ్బరి చెప్ప కానీ దొరికితే అది ఏం చేసిద్దో ఇంకా దాని ఇష్టం కదా. పాకిస్తాన్ వాడు అలాగ కొబ్బరి చెప్పని వీళ్ళ మొఖాన్ని ఇట్ట పడేసేసి ఎవరి మొఖాన యూట్యూబర్ల మొఖాన్ని సీరియస్లీ మన భారతదేశంలో కొంతమంది అనకూడదు, కానీ పాకిస్తాన్ శత్రు దేశం, అక్కడ మనల్ని రానివ్వరు, కానీ ఆడకి వెళ్తాం మా డ్రీము మా కళ, ఆడకి వెళ్తాం శత్రు దేశంలో మొత్తం కూడా మీకు చూపిస్తామని ఓవర్ యాక్షన్ చేస్తూ ఆడకెళ్ళి అక్కడ ఉన్న పొగుడుతూ మన దగ్గర నాకు అక్కడేదో బాగుందన్నట్టు హడావుడి చేయడం మొదలెట్టారు. పాకిస్తాన్కి ఏం కావాలి అదే కావాలి. దాంతో మొన్నటి వరకు ఈ పాకిస్తాన్ సంబంధించి ఎక్కడ అక్కడ ఆపేశాడు, ఎవరిని రానివ్వకుండా. ఫైనాన్షియల్గా వాడు బాగా చితికిపోయాక రోబు రెండ్రా గేట్లు ఓపెన్ చేశాడు, కుప్పలు వెళ్ళిపోయారు. జ్యోతి మల్హోత్రా, ఇతను ఎవరు సన్నీ యాదవ్, ఈ బ్యాచ్ మొత్తం ఇంకా మరికొంతమంది. వీళ్ళు చేసింది ఏందిరా అంటే మరలా చెప్తున్నా, కోతి కానీ కొబ్బరి చెప్పని ఇస్తే కదా తింటూ అది హడావుళ్ళు ఉన్నట్టు వీళ్ళు పాకిస్తాన్ పొగుడుతూ అక్కడ ఏదో అది చేస్తూ ఇది చేస్తూ ఏడకి నా డ్రీమ్ నెరవేరింది అది హడావుడి చేస్తూ పాకిస్తాన్ ఒక రేంజ్లో పొగిడేశారు. అది ఏకంగా ఆపరేషన్ సింధూర్ సమయంలో ఆ వీడియోలు చూసిన వాళ్ళు పిచ్చి తిట్లు తిడతా మొదలెట్టారు. ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత స్టిల్ అది వచ్చేసి కంటిన్యూ అవుతూనే ఉంది, కాకపోతే కొంచెం గ్యాప్ ఇచ్చారని క్లియర్గా కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పాక కూడా ఇతను సన్నీ యాదవ్ లాస్ట్ 2 వీక్స్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాడంటే ఏమనాలి, వ్యూస్ కోసం కాదా, లేదు పైసలు వస్తాయని కాదా, లేదన్నప్పుడు ఇతనికి నిజంగానే పాకిస్తాన్ కీలకమైన వాళ్ళతో సత్సంబంధాలు ఉండాలి. ఎందుకు దేశమంతా పాకిస్తాన్ తిడుతూ ఉంటే ఇతను మాత్రం పాకిస్తాన్ పొగుడుతూ వీడియోలు పెడుతున్నాడంటే అవి ఎప్పుడో వీడియోలు అని ఇప్పుడు పెడుతున్నాడంటే ఏంటన్నట్టు. నిన్న ఒక సబ్స్క్రైబర్ చాలా తెలివిగా చాలా లాజికల్గా కామెంట్ పెట్టారు, నిజం అనిపిస్తుంది. ఇతను ఎప్పుడో చేసిన వీడియోలు అప్పుడే అప్లోడ్ చేయలా. కారణం ఏంటి, పెహల్గామ్ ఇన్సిడెంట్ జరిగిందని చెప్పేసి వాళ్ళకి ముందే తెలుసు. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కానీ అప్లోడ్ చేస్తే జనాలు ఎక్కువ చూస్తారు అండ్ పాకిస్తాన్ నుంచి కూడా మనకు డబ్బులు వస్తాయి అని ఇతను అనుకున్నాడు. ఎగ్జాక్ట్ ప్లాన్ అదేనండి. సో పెహల్గామ్లో హిందువుల మీద ఎక్కడైతే 26 మంది ఘోరంగా చంపారో ఆ ఇన్సిడెంట్ ఇతనికి ముందే తెలిసి ఉండిద్ది. తర్వాత జ్యోతి మల్హోత్రాకి ఇతనికి సంబంధాలు ఉన్నాయి, పాక్ ఆర్మీకి ఇతనికి లింకులు ఉన్నాయి, పాకిస్తాన్లో ఇతను ఎక్కడ ఉన్నాడు ఎవరు షెల్టర్ చేయడానికి క్రాస్ చెక్ చేస్తే ఖచ్చితంగా ఇతను దేశద్రోహం చేసిన తేలిద్దని చెప్పేసి అంటున్నారు. ఎన్ఐఏ వాళ్ళు ఆషామాషిగా అదుపులోకి తీసుకోరు, అందుకే తీసుకున్నారు అంటున్నారు. ఇక అసలు ఇతను ఎవరు అదుపులోకి తీసుకున్నారు, అసలు ఇతను ఎక్కడున్నాడు ఏంటి మాకు తెలియట్లేదు అంటున్నారు. అందుకని ఏం చేస్తున్నారు, హేబియస్ కార్పస్ పిటిషన్ అంటారు. ఈ హేబియస్ కార్పస్ పిటిషన్ అంటే హైకోర్టుకి వెళ్తారు. అయ్యా అసలు మా అబ్బాయి ఏమయ్యాడు, ఎటు వెళ్ళిపోయాడు చెప్పాలని చెప్పేసి లోకల్ ఉన్న పోలీసులను ఆదేశించాలని చెప్పేసి వాళ్ళు ఇస్తారు. ఇక వీళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా ఎవరైనా పోలీసులు అదుపులోకి తీసుకుంటే వాళ్ళు మాకేం తెలియదు హడావుడి చేస్తుంటే అసలు వాళ్ళ స్టేటస్ ఏంటి తెలియటం కోసం అప్లై చేస్తారనమాట. ఇది అప్పుడు ఇదిగో మా దగ్గర ఉన్నాడు పలానా కేసులు అరెస్ట్ చేస్తామని చెప్పేసి మొత్తం చెప్తారు. అలా ఇప్పుడు ఇతనికి సంబంధించి కూడా ఇప్పుడు లోకల్గా ఉన్న పోలీసులే ఈ రకం చేయాలి. లేదన్నప్పుడు ఒకవేళ ఎన్ఐఏ వాళ్ళని ఆదేశిస్తే దెన్ వాళ్ళు క్లారిటీ ఇస్తారు. సో ఈ వీడియోలో మొత్తం 3 విషయాలు నేను చెప్పింది. బుద్ధి బుర్రా జ్ఞానం లేకుండా డబ్బులు వస్తున్నాయి, వీస్ వస్తున్నాయి, వీళ్ళు మన గురించి డబ్బా కొడుతున్నారు కానీ పొంగిపోయి మన శత్రువుల గురించో శత్రు దేశాల గురించో పిచ్చిగా పోస్టులు పెట్టదు. నెంబర్ 2, ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు అధికారం ఉన్నటువంటి వాళ్ళు మీకు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు, అరే ఇది చెయ్యొద్దురా ఇది చెయ్యొద్దురా అని. ఎక్కడ మీరు విధంగా చేస్తే అది దేశద్రోహం అయింది అయిపోయిందా. నెంబర్ 3, క్లియర్గా అవతల వాడు నిన్ను వాడుకున్నాడని నీకు తెలుస్తూ ఉన్నా ఏం పర్లేదులే వాడితే వాడుకున్నాడు నాకు ఇవ్వాల్సిన ఇస్తున్నాడు మీరు అనుకుంటే అంతకుమించి ఘోరం మూర్ఖత్వం ఉండదు. నెంబర్ 4, ఫ్యామిలీ మెంబర్స్ అన్నవాళ్ళు మన వాళ్ళు చేసే పనుల వల్ల మనకి పేరు వస్తుందో డబ్బు వస్తుందని అనుకుంటూ ఉంటే రేపటి రోజు దానివల్ల చెడ్డ పేరు వచ్చినా రేపటి రోజు లేనిపోయిన కేసులు ఇరుక్కున్నా అది కూడా మనం సిద్ధమై ఉండాలి. వాళ్ళు వీళ్ళ పేరెంట్స్ ఉన్నారా లేదని ఒకసారి ఆలోచించుకోవాలి.